కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కలవరపడకమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కరుణ చూపి కలత మాన్పే, కరుణ చూపి కలత మాన్పే యేసే తోడమ్మా. కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కలవరపడకమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. నీకేమీ లేదని ఏమీ తేలేదని అన్నారా నిన్ను అవమానపరిచారా. తలరాత ఇంతేనని తరువాత ఏమవునోనని రేపటిని గూర్చి చింతించుచున్నావా. చింతించకన్నా యేసు మాటను మరిచావా. మారాను మధురంగా మార్చేను చూస్తావా. చింతించకన్నా యేసు మాటను మరిచావా. మారాను మధురంగా మార్చేను చూస్తావా. కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కలవరపడకమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. నీకెవరు లేరని ఏం చెయ్యలేనని అన్నారా నిన్ను నిరాశపరిచారా. పురుగంటి వాడనని ఎప్పటికీ ఇంతేనని నా బ్రతుకు మారదని అనుకుంటూ ఉన్నావా. నేనున్నానన్న యేసు మాటను మరిచావా. కన్నీరు నాట్యంగా మార్చేను చూస్తావా. నేనున్నానన్న యేసు మాటను మరిచావా. మారాను మధురంగా మార్చేను చూస్తారా. కన్నీరేనమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కలవరపడకమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కరుణ చూపి కలత మాన్పే, కరుణ చూపి కలత మాన్పే యేసే తోడమ్మా. కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. క్రీస్తు సందేశం అనేటువంటి యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా మరి మీతో దేవుని యొక్క వాక్యం పంచుకోవటానికి దేవుడు నాకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించే ముందుగా ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నీ మహాకృపను బట్టి, నీ సహాయాన్ని బట్టి నా ప్రభువు తండ్రి నీ వాక్యాన్ని నీ పిల్లలకు పంచడానికి అవకాశం ఇచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న వారందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. చెప్పబడుతున్నటువంటి ప్రతి మాట నీ పిల్లల హృదయాల్లో ఫలింపచేయండి. వారి యొక్క హృదయాల్లో ఆ యొక్క వాక్యం ముద్రించబడే అవకాశం దయచేస్తారని, ఈ వాక్యం అంతట్లో మీరే తోడై ఉంటారని మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. మంచిది, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. మరి సహజంగా ఈరోజు మనుషుల్లో ఎక్కువ శాతం మంది మరి అనేక రకాలైనటువంటి చింతలతో, బాధలతో, ఇబ్బందులతో సతమతం అయిపోతున్నారు. దేవుడు మనకి ప్రతిరోజును శుభప్రదంగా మనకి దేవుడు అనుగ్రహిస్తుంటుంటే ఈ శుభప్రదమైనటువంటి ఈ రోజును దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ దినములో మనం ఆనందించకపోగా మనం అనేక విషయాల గురించి ఆలోచిస్తుంటుంటాం. చాలామందిలో ఒక బలహీనత ఏంటంటే గడిచిపోయినటువంటి కాలం గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటుంటారు. గతంలో ఇలా చేసుంటే బాగుండు, ఇలా చేసి ఉంటే మనకి ఇంత మంచి జరుగును, లేకపోతే ఈ చెడు నుంచి మనం తప్పించుకుని ఉండేవాళ్ళము అని చెప్పి మనం ఆలోచిస్తుంటుంటాం.
గడిచిపోయిన దానిని మనం తిరిగి మళ్ళీ తీసుకురావటం అనేది మన చేతుల్లో లేని పని. కనుక గడిచిపోయిన దాని గురించి ఆలోచించడం అనేది మనకేం మిగులుస్తుందంటే బాధ మిగులుస్తుంది. గడిచిపోయిన దాని గురించి తలంచుకున్నట్లయితే మనకి మిగిలేది బాధ తప్ప మరి ఏమి ఉండదు. అలాగే కొంతమంది ఏం చేస్తుంటుంటారంటే మరి భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటారు. అంటే భవిష్యత్తు అనేది మరి ఇంకా జరగకముందే మరి ఏం జరుగుతుందో, మరి భవిష్యత్తులో నా బ్రతుకు ఎలా ఉంటుందో, లేకపోతే నా ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుందో, నా పిల్లలు నన్ను చూస్తారో లేదో, లేకపోతే నా భార్య నన్ను పట్టించుకుంటుందో లేదో, నా పరిస్థితి ఎలా ఉంటుందో అనేటువంటి విషయంలో ఎక్కువగా బాధపడుతూ మరి భవిష్యత్తును చింతగా మార్చుకుంటారు. అందుకనే దేవుని యొక్క పిల్లలుగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే భవిష్యత్తును గురించి ఆలోచించడం వల్ల మిగిలేది మనకి చింత, వేదన మిగులుతుంది. అలాగే గతం గురించి ఆలోచించడం వల్ల మనకి మిగిలేది ఏంటంటే బాధ మిగులుతుంది. అందుకనే మనకి ఏ సమయంలో మనకి ఏం జరుగుతుందో మనకు తెలియదు కనుక దేవుని యొక్క పిల్లలుగా మనం ఏం చేయాలంటే మనకి ఇచ్చినటువంటి దినములో మనం దేవునికి కృతజ్ఞతాభావం కలిగి జీవించడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. కనుక సామెతల గ్రంథంలో ఒకసారి మనం దేవుని యొక్క వాక్యం చూద్దాం. 27వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకున్నట్లయితే, రేపటి దినమును గురించి అతిశయపడకము, ఏ దినమును ఏమి సంభవించునో నీకు తెలియదు. అంటే రేపటిని గురించి మనం చాలామందిలో అతిశయం ఎక్కువ ఉంటుంది. అంటే రేపు పర్వాలేదు, నా భవిష్యత్తుకి కావాల్సినవన్నీ కూడా నేను సమకూర్చుకున్నాను, ఏదైనా చేయగలను అనేటువంటి ధైర్యంతో భవిష్యత్తుల గురించి అతిశయపడటం అనేది చాలా మందిలో కనిపిస్తుంది. కానీ దేవుని యొక్క పిల్లలారా, మనం ముఖ్యంగా గమనించాలి. ఎందుకంటే ఏ సమయంలో ఏమి సంభవిస్తుందో మనకెవరికి కూడా తెలియదు. ఈ మరుక్షణం ఏం జరుగుతుందో నాకు తెలియదు, మీకు తెలియదు. ఈ లోకంలో ఎవ్వరికీ కూడా మనకి జరగబోయేది మనకు తెలియదు. ఎందుకంటే నిజంగా మనకి జరగబోయేది కనుక మనకు ముందు తెలిసిపోతే మనం ముందుగానే మన యొక్క పరిస్థితులు చాలా తారుమారైపోతాయి. కనుక ఎవరు కూడా మన భవిష్యత్తు గురించి తెలుసుకోవాలనేటువంటి ఆలోచన అనేది మంచిది కాదు. అలాగే మరి దేవుని యొక్క గ్రంథం తెలియజేస్తుంది. యాకోబు పత్రిక మనం చూడగలిగినట్లయితే 4వ అధ్యాయము 13 నుంచి 14 వచనాలు మనం చదువుకున్నట్లయితే ఇక్కడ ఒక మంచి మాట మనకు కనిపిస్తుంది. నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభము సంపాదించుకుందుము రండి అని చెప్పువారలారా. ఇక్కడ ఏం చేస్తున్నాడంట, ఒకానొక పట్టణానికి వెళ్ళాలి, అక్కడ 1 సంవత్సరం ఉండాలి, అక్కడ వ్యాపారం చేయాలి, లాభం సంపాదించాలి అని ఒక అతను చెప్పుకుంటున్నాడు. ఏంటి ఇక్కడ మనము ఒక పట్టణానికి వెళ్ళాలన్నది మన చిత్తమే, వ్యాపారం చేయాలన్నది మన చిత్తమే, అలాగే లాభం సంపాదించాలన్నది కూడా మన చిత్తమే. అంటే ఇక్కడ ఇందులో ఎక్కడా కూడా దేవునికి స్థానం అనేది లేదు. అంత నీ ఇష్టమే. నీ ఇష్ట ప్రకారంగా అనుకుంటే, నీ ఇష్ట ప్రకారంగా జరుగుతుంది అనుకుంటే చాలా పొరపాటు. అందుకని దేవుని యొక్క వాక్యం చెప్తుంది, రేపేమి సంభవించినో అది మీకు తెలియదు, మీ జీవం ఏపాటిది, మీరు అంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. మనం ఎంతవాళ్ళండి, మనం ఏం చేయగలం? అందుకనే దేవుని యొక్క పిల్లలుగా మనం ఏం చేయాలంటే రేపటిని గురించి అతిశయపడకూడదు. రేపు ఏదో చేసేస్తాం, ఈరోజు ఉన్నటువంటి ఆస్తి మనకు స్థిరంగా ఉంటుందని, లేకపోతే ఈ రోజు ఉన్నటువంటి ఆరోగ్యం మనకు స్థిరంగా ఉంటుందని, అలాగే ఈ రోజు ఉన్నటువంటి మనకి చుట్టూ ఉన్నటువంటి మంది మార్బలం మనకి స్థిరంగా ఉంటుందని మనం అతిశయపడటం అనేది చాలా పొరపాటు. అందుకని దేవుని యొక్క వాక్యం చెప్పినట్టుగా ప్రభు చిత్తమైతే, దేవుని యొక్క వాక్యాన్ని ఎరిగిన బిడ్డలుగా మనం ఏం చేయాలంటే ప్రభు చిత్తమైతే ఇది అది చేతుము. అంటే మనం ఏమన్నా చేయాలంటే, మనం అనుకున్నది మనం సాధించాలన్నా, ఒక వ్యాపారంలో అభివృద్ధి పొందాలన్నా, లేకపోతే ఒక ఉద్యోగంలో నువ్వు రాణించాలన్నా, లేకపోతే ఒక ప్రయాణంలో నువ్వు ముందుకు కొనసాగాలన్నా మొట్టమొదట కావాల్సింది ఏంటంటే దేవుని యొక్క చిత్తం. మనం దేవుని యొక్క చిత్తం లేకుండా ఏమి చేయలేం, దేవుని యొక్క సంకల్పం లేకుండా మనం ఏమి చేయలేం. కనుక దేవుని పిల్లలుగా మనం ఏదైనా సరే తలచేటప్పుడు ఇది ప్రభు యొక్క చిత్తం అయితే ఇది అది చేస్తామని చెప్పేసి మనం చెప్పుకోవాలి. బైబిల్లోగా వాక్యం కనిపిస్తుంది. లూకా సువార్త 12వ అధ్యాయము మరి 17 నుంచి 20 వచనాలు చదువుకున్నట్లయితే ఇక్కడ ఒక ధనవంతుడు కనిపిస్తున్నాడు. ఈ ధనవంతుడు అతని యొక్క పంట సమృద్ధిగా పండిందంటండి. ఎప్పుడైతే ఇతని పంట సమృద్ధిగా పండిందో అతను ఒక ఆలోచన చేస్తున్నాడు. ఏమనుకుంటున్నాడంటే, నాకున్నటువంటి ఈ కొట్లు అంటే ఈ యొక్క గొడవను సరిపోవు కనుక వీటిని విప్పేసి మనం పెద్ద పెద్ద కొట్లు కట్టి అందులో ధాన్యాన్ని నిల్వ వేసుకుని, మనకున్న ఆస్తి అంతటిని కూడా అందులో నిల్వ వేసుకుని మనం సమృద్ధిగా ఉండి అతను ప్రాణంతో చెప్పుకుంటున్నాడు, నా ప్రాణమా, అనేక సంవత్సరాలకు సరిపడేటువంటి విస్తారమైనటువంటి ఆస్తిని నీకు సమకూర్చాను కనుక తినుము త్రాగుము సుఖించుము అనేటువంటి మాట అతను చెప్పుకుంటున్నాడు.
అంటే ఇతను ఏమనుకుంటున్నాడంటే తనకున్నటువంటి ఆస్తి తనకు స్థిరంగా ఉంటుందని, దాన్ని అనుభవించడానికి తన ప్రాణం చిరకాలం జీవిస్తుందనేటువంటి ఆలోచనతో అతను విర్రవీగిన మాటలతో అతను మరి ప్రగల్భాలు పలుకుతున్నాడు. ఇందాక చదువుకున్నాం కదా, మరి ఏ సమయంలో ఏం సంభవిస్తుందో మనకు తెలియదు. ఎవరికి కూడా ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఎవరికి కూడా తెలియదు కనుక మనం ఇలాంటి మాటలు మాట్లాడుకునేటువంటి వాళ్ళకి దేవుని యొక్క వాక్యం ఏమి హెచ్చరిక చేస్తుందంటే, అతను అంతా అతిశయపడుతూ తన ప్రాణంతో, నా ప్రాణమా అనేక సంవత్సరాలకి కావలసినటువంటి ఆహారాన్ని నేను సమకూర్చిపెట్టాను, నువ్వు తిను త్రాగు సుఖించు అని తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. నిజమే, ఈరోజు అతను సంపాదించినటువంటి ఆస్తి అతనిది కావచ్చు, అతని యొక్క మరి భూములు అవన్నీ కూడా అతను సంపాదించుకుని అతను సమకూర్చుకున్నవి కావచ్చు. కానీ మనలో ఉన్నటువంటి ప్రాణం అనేది ఏదైతే ఉందో అది నీది నాది కాదు, మన ఎవరిది కాదు. అది ఆ ప్రాణాన్ని ఇచ్చినటువంటి దేవునికే ఆ ప్రాణంపై అధికారం ఉంది తప్ప మనది కాదు ఆ ప్రాణం. అందుకనే ఆ ప్రాణాన్ని గురించి దేవుని యొక్క వాక్యం చెప్తుందంటే, ఈ రాత్రే నీ ప్రాణాన్ని అడుగుతున్నారనేటువంటి మాట మనకు కనిపిస్తుంది. అంటే ఆ ప్రాణాన్ని ఎవరు తీసేసుకున్నారు? అతను ఊహించలేదు. తనకు ఆస్తి ఉంది కాబట్టి ఆ ఆస్తితో తన ప్రాణంతో సుఖపడాలని, సంతోషించాలని, ఆనందించాలని ఎంతో ఆతృత పడ్డాడు. కానీ ఆ మరుక్షణంలో ఏం జరుగుతుందో అతనికి తెలియలేదు. కనుక ఈరోజు కూడా మనం కూడా మనకెవరికి కూడా సంభవించబోయేదేదో కూడా మనకు కూడా తెలియదు. అదే మాట మనకి ప్రసంగి గ్రంథంలో 8వ అధ్యాయము 7వ వచనంలో మనం చూసినట్లయితే, సంభవింపబోనది నరులకు తెలియదు, అది ఎలాగూ సంభవించునో వారికి తెలియజేయవాడు ఎవడు. అంటే సంభవించేది ఏదో కూడా మనకి ఎవరికి తెలియదు. చాలామంది ఏం చేస్తుంటుంటారంటే, మన కుటుంబాల్లో కొన్ని సమస్యలు మనకు వస్తుంటాయి. ఈరోజు మనం అందరం కూడా గమనించాలి, ఈరోజు సమస్యలు లేనటువంటి కుటుంబాలంటే ఏమీ లేవండి. ప్రతి కుటుంబంలోనూ ఏదో సమస్య, ప్రతి ఇంట్లో కూడా ఏదో రకమైనటువంటి ఇబ్బంది. ఎందుకంటే ఈ లోకం అంతా కూడా ఇబ్బందుల ప్రపంచం అండి ఇది. ప్రతి కుటుంబంలో ఏదో రకమైనటువంటి ఇబ్బందులతోనే సతమతం అవుతున్నారు. అయితే ఈ మనుషులు ఏం చేస్తున్నారంటే, ఈ ఇబ్బందుల లోకంలో ఈ కష్టాలను బాధలను తట్టుకోలేక చాలామంది ఏం చేస్తున్నారు, ప్రాణహత్య అనేది ప్రాధాన్యత ఇస్తున్నారు. అంటే చాలామంది చచ్చిపోతే మంచిది, చచ్చిపోతే ఇంకే బాధలు ఉండవు, ఏ కష్టాలు ఉండవు, శ్రమలు ఉండవు అని చెప్పేసి తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నారు. దేవుని పిల్లరా, మనము ప్రాణాన్ని తీసుకునేటువంటి అధికారం నీకు లేదు. ఎందుకంటే ఆ ప్రాణం ఇచ్చినటువంటి దేవునికే తప్ప ఆ ప్రాణాన్ని తీసే అధికారం నీకు లేదు. ఎప్పుడైతే మనం తొందరపాటు నిర్ణయం తీసుకుని, మనం ఎప్పుడైతే మనకు ఉన్నటువంటి కష్టాలను బట్టి, శ్రమలను బట్టి, బాధలను బట్టి మనం తట్టుకోలేక మనం చచ్చిపోతే మంచిదనుకుని ప్రాణాలను తీసుకుంటున్నారు చాలామంది. మనం ఎప్పుడైతే మనం బలవంతంగా మన ప్రాణాన్ని తీసుకుంటామో మన ప్రాణము, మన యొక్క ఆత్మ నరకంలోకి వెళ్ళిపోతుంది దేవుని పిల్లలారా. అందుకనే మనకి ఏం జరుగుతుందో మనకు తెలియదు కదా. ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులు నీకు రేపు ఉండకపోవచ్చు కదా. ఎందుకంటే చాలామంది అంటుంటారు, బళ్ళు వాడలు అయిపోతుంటాయంట, వాడలో బళ్ళు అయిపోతుంటాయంట. అంటే మనకి ఏ సమయంలో ఏం జరుగుతుందో తెలియదు. ఈరోజు నువ్వు కష్టాల్లో ఉండొచ్చు, బాధల్లో ఉండొచ్చు, ఇబ్బందుల్లో ఉండొచ్చు, అనేకమైనటువంటి శోధనలు నీకు ఉండొచ్చు. కానీ దేవుని పిల్లరా, ఇంతకాలము నిన్ను పుట్టించిన కాడి నుంచి ఈ రోజు వరకు నిన్ను పోషించి సంరక్షించిన దేవుడు ఇక ముందు కూడా నిన్ను క్షేమంగా కాపాడుతాడని ఎందుకు ఆలోచించట్లేదు? ఒక్కసారి నీకు సమస్య వచ్చిందా? అయితే నువ్వు మోకరించు, నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థించు. తప్పకుండా ఆ యొక్క శోధనతో పాటు వాటి నుంచి తప్పించుకునేటువంటి ఉపాయాన్ని కూడా మన ప్రభు వారిస్తారు. కనుక మనం ఎట్టి పరిస్థితుల్లోనూ మన యొక్క ప్రాణాలు తీసుకోవటానికి మనం ఎప్పుడు కూడా ప్రయత్నం చేయకూడదని దేవుని యొక్క వాక్యం బట్టి మీకు ఎత్తి చేస్తున్నాను. అంటే అలాగే కాకుండా ఇంకా కొన్ని సందర్భాల్లో మనం చూస్తుంటుంటే మనకు కొన్ని హఠాత్తుగా మన మీదకి వస్తుంటుంటాయి. అయితే ఈరోజు క్రైస్తవుల్లో కూడా ఒక బలహీనత ఉందండి. ఏంటంటే చాలామంది ఏం చేస్తుంటారంటే, మన భవిష్యత్తు గురించి తెలుసుకోవాలని చాలామంది కుతూహపడుతుంటుంటారు, ఎక్కువ ఆతృత పడుతుంటుంటారు. ఎందుకంటే సామెత్ర గ్రంథంలో ఒకసారి మనం చూద్దాం. సామెత్ర గ్రంథము 19వ అధ్యాయం 21వ వచనం, నరుల హృదయములో ఆలోచనలు అనేకములు పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. అంటే మనుషుల్లో చాలా తలంపులు ఉండొచ్చు. నీకు ఒక ఆలోచన ఉండొచ్చు, నాకు ఒక ఆలోచన ఉండొచ్చు, నాకు తలంపు ఉండొచ్చు, నీకు తలంపు ఉండొచ్చు. అయితే మన ఆలోచనలు ఏమైనా కావచ్చు, కానీ యెహోవా మరి వాక్యే స్థిరమైనదని, ఆయన తీర్మానమే మరి స్థిరమైనదని మనం మర్చిపోవద్దు. అందుకని దేవుని పిల్లలుగా మనం ఎప్పుడు కూడా మనం రేపటిని గురించి ఆలోచించొద్దు. అందుకని క్రైస్తవులు కూడా ఈరోజు ఏం చేస్తుంటారంటే, నా భవిష్యత్తు చూడండి, నా చేయి చూసి చెప్పండి, నాకు రేపు ఏమవుతుందో, నాకు ఏం జరుగుతుందో చెప్పండి అని అడుగుతుంటుంటారు. కానీ నిజానికి చెప్పాలంటే ఎవరికి కూడా తెలియదు. మనకి రేపు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. ఈ లోకంలో ఏ మనుషునికి కూడా రేపు ఏం జరుగుతుందో తెలియదని మనం మర్చిపోవద్దు. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 25వ వచనాన్ని చదువుకుందాం. నేను ప్రగల్భుల ప్రవచనములను వ్యర్థము చేయవాడును,
సోదెగాండ్రను వెర్రివానిగా చేయువాడను, జ్ఞానులను వెనుకకు త్రిప్పి వారి విద్యను అవిద్యగా చేయువాడను. అంటే దేవుని యొక్క పిల్లలుగా మనం ఒక విషయాన్ని గమనించాలి. ఈరోజు చాలామంది మరి ప్రవచనాలు అని చెప్పి, కొంతమంది సోదని, ఇంకా రకరకాలైనటువంటి విధానాలలో మరి జరిగే వాటిని చెప్తాం, లేకపోతే జరగబోయే వాటిని చెప్తాం, అలాగే మీకు ఏం మంచిదో ఏది చెడు అనేది మీకు చెప్తాం అనేటువంటి విషయాలను చాలామంది మనకు చెప్పటం మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ చాలామంది చేసేటువంటి ప్రయత్నం ఏంటంటే, రేపు ఏదో జరుగుతుంది, ఆ జరగబోయేది మీకు ముందుగానే చెప్పి వాటి నుంచి మిమ్మల్ని తప్పిస్తాం అనేటువంటి మాటలు చాలామంది చెప్తుంటారు. అయితే ఈరోజు నిజానికి చెప్పాలంటే వాళ్ళకే భవిష్యత్తు తెలిస్తే వాళ్ళు ఈ రోజున మరి ఒక పెట్టనట్టుకుని చెట్టు కింద కూర్చోవలసినటువంటి అవసరత వాళ్ళకు ఉండదు. ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు ఏంటో వాళ్ళకి తెలియకే వాళ్ళ పెట్టలు నట్టుకుని చెట్ల కింద కూర్చుంటున్నారు. అయితే మనము వాళ్ళని నమ్మి ఏం చేస్తున్నామంటే, మాకు ఏం జరుగుతుందో చెప్పండి, మా భవిష్యత్తు ఏంటో చెప్పండి అని చెప్పేసి చాలామంది తిరుగుతుంటారు. ఈ రోజుల్లో మనం చూసినట్లయితే క్రైస్తవుల్లో కూడా ఇటువంటి సోదిగంటూ చాలామంది బయలుదేరారండి. ఎందుకంటే మనకి 2012లో యుగాంతం అయిపోతుందని చెప్పి చాలామంది పెద్ద పెద్ద మేధావులు, గొప్పవాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఆ మాటను మరి దేవునిని ఎరగని వారు నమ్మారంటే దాంట్లో మరి గొప్పతనం లేదు. కానీ దేవునిని ఎరిగిన వాళ్ళు కూడా, అంటే క్రైస్తవులని పడే వాళ్ళు కూడా, దేవుని నమ్ముకుంటున్నామని చెప్పేవాళ్ళు కూడా ఆ మాటను నమ్మి చాలామంది అయితే ఇంకా మన పని అయిపోయింది, మన జీవితం ముగిసిపోయింది, ఇంక 2012తో మనకి ఇక ముగింపు వచ్చేస్తుంది, మనం ఇంక ఎందుకు ఈ ఆస్తులు పాస్తులన్నీ అమ్మేసుకుందాం అని చెప్పేసి కొంతమంది అమ్మేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అయితే దేవుని యొక్క వాక్యం చెప్పింది. ఎందుకంటే అపోస్తలుల కార్యములు 1:7 చూసినట్లయితే, కాలములు సమయములు ఎవరి ఆధీనంలో ఉన్నాయంట? తండ్రి ఆధీనంలో ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభు వారికే తెలియదు. ఎప్పుడు ఆయన దేవుడు పంపిస్తే, తండ్రి అయిన దేవుడు ఎప్పుడు పంపిస్తే అప్పుడే వస్తాడు తప్ప, ఈరోజు మనుషులు ఎవరో చెప్పారని, ఒక పెద్ద పెద్ద బాబాలు చెప్పారని, లేకపోతే ఇంకా ఇతర మనుషులు చెప్పారని మన ప్రభువారు రావరు. అందుకని దేవుని పిల్లలుగా మనం దేని గురించి మనం కలవరపడకూడదనే దేవుడు ముందుగా ఏం చెప్పాడంటే, కాలములు సమయములు తండ్రి ఆధీనంలో ఉన్నాయి. అలాగే మత్తయి సువార్తలో కూడా మనం చదువుకున్నట్లయితే 24వ అధ్యాయము మనకు అక్కడ దేవుని యొక్క వాక్యం 36 చెప్తుంది. అయితే ఆ దినమును గూర్చి, ఆ గడియని గూర్చి తండ్రి మాత్రమే ఎరుగును కానీ ఏ మనుషుడైనను, పరలోకమందున్న దూతలైనను, మరి కుమారుడికైనా కూడా తెలియదంటండి. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు రావాలో, ఏ సమయంలో వస్తాడో అనే విషయం ఎక్కడికి ఈ లోకంలో మనుషులు చెప్తే కాదు, సాక్షాత్తు పరలోకం నుంచి ఒక దేవదూత చెప్పినా మనకి ఆ మాటను మనం నమ్మకూడదు. ఎందుకంటే ఆయన ఏ సమయంలో వస్తాడో అనేది మనకెవరికి కూడా తెలియదు. అంటే ప్రభువారికే ఆయన ఏ సమయంలో ఏమి జరుగుతుందో తండ్రి చెబితే కానీ తెలియనప్పుడు ఈ లోకంలో నువ్వెంత, ఈ లోకంలో నీకేం తెలుసు దేవుని యొక్క జ్ఞానం? కనుక దేవుని పిల్లరా, అటువంటి మాటలను మనం నమ్మకూడదు. అటువంటి మాటలను మనం నమ్మినట్లయితే చాలా పొరపడినట్లు అవుతుంది. కనుక సోది చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారండి. అలాగే అపోస్తలుల కార్యంలో కూడా మనం చూసినట్లయితే 16వ అధ్యాయము 16వ వచనంలో చూసినట్లయితే, పుతోను అనేటువంటి దయ్యం పట్టినటువంటి ఒక చిన్నది కనిపిస్తుంది మనకి. ఈమె ఆ యొక్క ఇంటి వారికి సోది చెప్పడం చేత అనేకమైనటువంటి డబ్బులు సంపాదించి పెడుతుంది, చాలా డబ్బును ఆర్జించి పెడుతుంది. ఈమె చెప్పినటువంటి మాటలను చూసి అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. భలే చెప్పేస్తుందిలే, నా భవిష్యత్తు చెప్పేస్తుంది, నాకు జరగబోయి చెప్పేస్తుంది అని చెప్పేసి అందరూ కూడా ఆ చిన్నదానికి బోలని డబ్బులు పట్టుకొచ్చి ఇస్తున్నారంటే. అయితే ఈ చిన్నదైతే పౌలు గారిని చూడగానే ఆమె ఆ యొక్క ప్రభులు ఆమె స్థితిని చూసి ఆమెలో ఉన్నటువంటి ఆ దయ్యాన్ని విడిచిపెట్టి పోగొట్టాడు. ఎప్పుడైతే ఆ దయ్యాన్ని ఆమె నుంచి పోగొట్టేశాడో ఆమె డబ్బులు పోయినాయి, ఆమెకి రావాల్సినటువంటి ఆ యొక్క లాభం అంతా పోయినప్పుడు చాలా బాధపడ్డారండి. అంటే ఇంతవరకు ఆమెలో ఉండి చెప్పించిన సోది ఎవరు చెప్పారు? సాతాను చెప్పింది. సాతాను ఆమెలో ఉండి సోది చెప్తుంది. అది ఎప్పుడైతే పౌలు గారు ఆమె నుంచి విడిపించారో ఆమె మామూలు స్థితిలోకి వచ్చేసింది. అంటే దేవుని పిల్లారా, ఈరోజు సోది చెప్పేటువంటి వాళ్ళలో చాలామంది సాతాను సంబంధులు కూడా ఉంటారు. కనుక వాళ్ళ మాటలను మనం నమ్మకూడదు, వాళ్ళ యొక్క ఆలోచన ప్రకారంగా మనం వెళ్ళకూడదు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం సెలవిచ్చిన ప్రకారముగా ఇర్మియా గ్రంథంలో కూడా మనం చక్కటి మాట మనం చూద్దాం. 10వ అధ్యాయం 2వ వచనం, ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయం 2వ వచనం చూడండి. యెహోవా సెలవిచ్చినదేమనగా, అన్ని జనుల ఆచారములకు, ఆకాశము కింద గుప్పడు చిహ్నములకు జనులు భయపడి, అయితే మీరు వాటికి భయపడకుడి. అంటే మనకి లోకంలో గొప్ప గొప్ప చిహ్నాలు వచ్చినప్పటికీ, లేకపోతే గొప్ప గొప్ప వింతలు సంభవించినప్పటికీ క్రైస్తవులుగా మనం భయపడకూడదు. చాలామంది అయితే ఏం జరిగినా కూడా భయపడిపోతుంటుంటారు. కానీ దేవుని పిల్లలుగా మనం వాటి గురించి మనం ఏమీ కూడా భయపడవలసినటువంటి అవసరత లేదు.
అవన్నీ కూడా ప్రభువు యొక్క సన్నిధి ప్రకారంగా, ప్రభువు యొక్క చిత్త ప్రకారంగా చక్కగా దేవుడు చెప్పాడు కదా. బైబిల్ ఆయన రాకడకు ఏం సంభవిస్తాయో, ఆయన సూచనలు ఏంటో కనుక అన్నీ మనకి చెప్పాడు. కనుక ఎవరి మాటలు మీరు నమ్మొద్దు. కనుక మీరు ఏం చేయాలి? మీరు సమయాన్ని పోనివ్వకుండా ప్రభు యొక్క చిత్త ప్రకారంగా, ప్రభు యొక్క వాక్య ప్రకారంగా సిద్ధపాటు కలిగినటువంటి జీవితాన్ని మనం కలిగినప్పుడు మనం దేని గురించి బాధపడాల్సిన అవసరత మనకు ఉండదని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. అలాగే యెషయా గ్రంథంలో కూడా 47వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. కీడు నీ మీదకి వచ్చును, నీవు మంత్రించి దాన్ని పోగొట్టజాలవు. మనకు ఒకవేళ కీడు మనకు సంభవించిందనుకోండి, ఎంతమంది ప్రముఖులు మంత్రించినటువంటి మంత్రాలు చల్లినా, లేకపోతే పెద్ద పెద్ద మంత్రజ్ఞుల దగ్గరికి వెళ్ళినా కూడా మన యొక్క జరగబోయేటువంటి కీడును మనము తప్పించుకోలేమని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఆ కీడు నీ మీదకి పడుగును, దానిని నీవు విచారింపలేవు, నీకు తెలియని నాశనము నీ మీదకి అకస్మాత్తుగా వచ్చుననేటువంటి మాట మనకు అనిపిస్తుంది. అంటే నాశనం అనేది మనకి ఎలా వస్తుంది అంటున్నాడో దేవుని యొక్క వాక్యం అకస్మాత్తుగా మనకు వస్తుందంటండి. చాలా భయంకరంగా మనకు వస్తుంది. కనుక దేవుని యొక్క పిల్లలుగా మనం వీటిని మన క్రైస్తవులుగా మనం నమ్మకూడదు. కనుక దేని గురించి మనం చింతపడకూడదు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది కదా, 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో, మీ చింత యావత్తు ప్రభు మీద వేయండి. మీరు దేని గురించి మీరు బాధపడొద్దు. మనకు కావాల్సిందల్లా, మనకి ఎప్పుడైతే సమస్య వచ్చిందో, సమస్య వచ్చిన వెంటనే మనం ఏం చేయాలంటే ప్రభువుకి అప్పగించాలి. ఎందుకంటే మనము ఆ సమస్యను మనం భరించలేం, ఆ సమస్య నుంచి నువ్వు తప్పించుకోలేవు. కనుక ఎవరి దగ్గరకు వెళ్ళినా నీకు ఏ విధమైన ప్రయోజనం ఉండదు. కానీ నువ్వు చెప్పవలసినటువంటి వానికి చెప్పాలి. ఎవరికి చెప్పాలి? మన సమస్యని ప్రభువుకి చెప్పాలి. మీ చింత యావత్తు నా మీద వేయండి, మీకున్నటువంటి భారాన్ని నా మీద వేయండి. మీరు ఎప్పుడైతే ఆ భారాన్ని ప్రభు మీద వేస్తారో ప్రభు మనల్ని తప్పకుండా విడిపిస్తాడు. మనకున్న సమస్య నుంచి ప్రభు మనం తప్పిస్తాడు. కనుక ప్రజలైతే మనం చాలా రకాలుగా మోసం చేస్తారండి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం కూడా మనకు చక్కటి మాట మీకు స్పష్టంగా తెలియజేస్తుంది. యెషయా గ్రంథంలో 3వ అధ్యాయం 9వ వచనం ఏమని చెప్తుంది అక్కడ? ముఖ లక్షణమే వారి మనస్సు తెలుపుతుంది అంటున్నాడు. అంటే ఈ రోజున మనం విచారంగా ఉన్నాం అనుకోండి, ఎవరన్నా వస్తారు, నిన్ను విచారంగా ఉన్నప్పుడు నిన్ను చూడగానే తెలుస్తుంది కాబట్టి అంటారు మనల్ని, ఏంటి నీ ముఖం విచారంగా ఉందేంటి, నీవు లేకపోతే నువ్వు ఎందుకు బాధగా ఉన్నావు ఏంటి అన్నప్పటికీ ఎదుటివాడికి ఏదో భవిష్యత్తు తెలిసిపోయింది అనుకోకండి. ఎందుకంటే మన ముఖ లక్షణమే ఏం తెలియజేస్తుంది? మనకి మనసుని తెలియజేస్తుంది. ఈరోజు నువ్వు బాధగా ఉన్నావు అనుకోండి, ఆ బాధ నీ ముఖంలో వ్యక్తం అవుతుంది. నువ్వు సంతోషంగా ఉన్నావు అనుకోండి, ఆ యొక్క సంతోషం నీ ముఖంలో వ్యక్తం అవుతుంది. లేకపోతే నువ్వు ఆలోచనతో ఉన్నావు అనుకోండి, ఆ ఆలోచన నీ ముఖంలో కనిపిస్తుంది. కనుక ఇది చూసి చాలామంది ఏం చేస్తుంటారంటే, నీ ఇంటికి వచ్చిన వెంటనే అమ్మా నీవేంటి ఎలా ఉన్నావు అనగానే మనం ఏమనుకుంటాం? కంగారు పడిపోతుంటాం. ఇది ఎంత తెలిసిపోయిందా, ఈ మహాజ్ఞానం ఎక్కడొచ్చేసింది అనుకుని వాళ్ళకి మనం దండం పెట్టేసి సాష్టాంగ పడిపోతుంటాం. దేవుని పిల్లరా, అది తప్పు. ఎందుకంటే యెషయా గ్రంథంలో మనకు చెప్పిన ప్రకారంగా ముఖ లక్షణమే మనిషి యొక్క మనసును తెలియజేస్తుందని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. కనుక దేవుని పిల్లలుగా మనం దేని విషయంలో మనం భయపడొద్దు, దేని విషయంలోనూ మన విచారం వద్దు, దేని గురించి మనం చింతపడొద్దు, దిగులు పడొద్దు. అందుకనే ప్రభువు చెప్పిన ప్రకారంగా మనము రేపటిని గురించి మనం ఆలోచించవలసిన అవసరత మనకు లేదు. ఏ దినాన్ని ఏం జరుగుతుందో అని నువ్వు తొందరపడొద్దు. కనుక మనం చేయాల్సిందల్లా, దేవుడు మనకి ఇచ్చాడు కదా, ఏదైతే రోజు ఇచ్చాడో ఆ రోజున ఏం చేయాలి? మనం సమయాన్ని పోనివ్వకుండా సద్వినియోగం చేసుకోండి. ఎలా సద్వినియోగం చేసుకుంటాం? మనం దేవుని యొక్క వాక్యంలో, దేవుని యొక్క కార్యాల్లో, దేవుని యొక్క పరిచర్యలో నువ్వు ఎప్పుడైతే వాడబడి నీ సమయాన్ని దేవుని కొరకు నువ్వు ఖర్చు పెడతావో, ఎప్పుడైతే నువ్వు సమయాన్ని దేవుని కోసం వెచ్చిస్తావో అప్పుడు నీ భవిష్యత్తు అంత అందంగా ఉంటుంది. నువ్వు ఇక్కడే కాదండి, నువ్వు వెళ్ళేటువంటి పరలోకంలో కూడా సంతోషంగా ఉండటానికి అవకాశం ఉంది. అందుకని దేవుని యొక్క వాక్యం చెప్తుంది, మనం ఏమైనా చేయాలనుకుంటే ఇక్కడే చేయాలండి. చాలామందికి తెలియదు, ఎక్కడికి వెళ్ళిన తర్వాత అంటే పరలోకంలోకి వెళ్ళిపోయిన తర్వాత, లేకపోతే నరకంలోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ తప్పించుకుంటారంటే నీకు అవకాశం ఉండదు. అందుకని నీ ప్రసంగి గ్రంథంలో చెప్తాడు, నీ చేతికి వచ్చినటువంటి ఏ పని అయితే ఉందో అది శక్తి వంచన లేకుండా ఇప్పుడు చేయి. నువ్వు పోవు పాతాల మందు పని ఉండదు, అక్కడ ఉపాయం కూడా ఉండదని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. అందుకని మనకి ఏదైతే పని అప్పగించాడో దేవుడు, ఆ పనిని సమృద్ధిగా, సంతృప్తిగా ఇప్పుడే ఈ క్షణంలోనే మనం చేసి దేవుని మహింపరచడానికి ప్రయత్నం చేద్దాం. అంతే తప్ప నువ్వు గతం గురించి ఆలోచించొద్దు, దాన్ని పక్కన పెట్టి దాన్ని ఏం చేయలేవు, నువ్వు మార్చలేవు. అలాగే భవిష్యత్తు గురించి ఆలోచించుకో, భవిష్యత్తును కూడా నువ్వు మార్చలేవు. అది దేవుని యొక్క చేతిలోనే ఉంది. కనుక ఆ భవిష్యత్తును నీకు అందంగా మార్చేటువంటి దేవుని చేతిలో నీ భవిష్యత్తును అప్పగించు, నీ పనిని అప్పగించు, ప్రభువుకు ప్రార్థన చేయి. ప్రార్థనాపూర్వకంగా నీ జీవితాన్ని చక్కబరుచుకున్నట్లయితే భవిష్యత్తు చాలా అందంగా దేవుడు మారుస్తాడు. కనుక అటువంటి కృప మీకు అందరికీ తోడై ఉండాలని మనవి చేస్తూ ఈ మాటలని ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. అందరి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన తండ్రి పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ఆచరించుకుంటున్నాం. దేవా, ఇదిగో తండ్రి, నీ కృప చేత నీ వాక్యాన్ని అందించడానికి అవకాశం ఇచ్చావు తండ్రి.
మరి ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న వారు ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. అలాగే ఈ కార్యక్రమానికి మరి తండ్రి స్పాన్సర్ చేసినటువంటి పవన్ గారిని, దయామణి గారిని దీవించి ఆశీర్వదించండి, వారి కుటుంబాన్ని దీవించండి. అలాగే నా ప్రభా, ఎవరైతే బాధల్లో, కష్టాల్లో, శ్రమల్లో, ఇబ్బందుల్లో, వేదనలతో ఉన్నారో తండ్రి, వారందరినీ కూడా దయతో జ్ఞాపకం చేసుకోండి. చాలామంది నిరుత్సాహానికి గురైపోతున్నారు. రేపటిని గురించి, భవిష్యత్తుని గురించి ఆలోచిస్తూ మరి తండ్రి ఎంతో ఆందోళన చెందిపోతున్నారు. కానీ నా ప్రభా, మా భవిష్యత్తును చక్కదిద్దేవాడు, మా బ్రతుకులు మార్చేవాడు నీవని ప్రతి ఒక్కరూ తెలుసుకునటానికి అవకాశం కల్పించండి తండ్రి. అలాగే నా ప్రభా, ఇదిగో తండ్రి, నీ మాటలు అందించడానికి సహకరించినటువంటి ఈ టీవీ ఛానల్ వారిని దీవించండి, ఆశీర్వదించండి, వారి సిబ్బందిని దీవించండి తండ్రి. అలాగే నా ప్రభా, ఇదిగో తండ్రి, ఎవరైతే బాధల్లో ఉన్నారో తండ్రి, వారి బాధల నుంచి తప్పించండి. ఇంకా రక్షణ లేని వారు ఎవరైతే ఉన్నారో, నీ మాటలు తెలుసుకోకుండా నా ప్రభా ఎవరైతే జీవిస్తున్నారో ప్రతి ఒక్కరూ నిన్ను సొంత రక్షణగా అంగీకరించి వారు కూడా నీ యొక్క వాక్యానుసారంగా జీవించడానికి సహాయం చేస్తారని, రక్షణ లేని వారికి రక్షణ అడిగిస్తారని, మా ప్రపంచ దేశ ప్రజలందరినీ కూడా దీవించి ఆశీర్వదిస్తారని యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి పెడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. వందనాలు. మరి దేవుని యొక్క మహాజ్ఞానాన్ని మీరు నేర్చుకోవాలనుకుంటే మరి మీకు దగ్గరలో ఉన్నటువంటి మరి స్థానిక క్రీస్తు సంఘం మనకు మెట్ల కాలనీలో ఉంది. దేవుని యొక్క వాక్యాన్ని ప్రతి మంగళవారం, అలాగే ప్రతి శుక్రవారం, అలాగే ప్రతి ఆదివారం మనకి అక్కడ దేవుని యొక్క వాక్యం అందించబడుతుంది. ఆదివారం ఉదయం 10:30 నుంచి అలాగే 12:30 వరకు జరుగుతుంది. ప్రతి మంగళవారం సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు జరుగుతుంది. అలాగే ప్రతి శుక్రవారం సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు దేవుని యొక్క జ్ఞానం అందించబడుతుంది. మరి దగ్గరలో ఉన్నవారు మీ యొక్క జ్ఞానాన్ని నేర్చుకోవటానికి దేవుని సన్నిధికి రావాలని మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. వందనాలు.